తెలుగు రాష్ట్రాల్లో చలి పొగమంచు ప్రభావం కొనసాగుతుంది. చలి పొగమంచుకి తోడు శీతల గాలుల ప్రభావంతో ఏపీ తెలంగాణలోని ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో నిన్న 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరలో 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా సిర్పూర్ యూలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి ప్రాంతంలో అత్యల్పంగా 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, పెద్దపల్లి జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. పొగమంచు వల్ల రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక అటు ఏపీలోనూ చలి తీవ్రత కొనసాగుతుంది. ఏపీలోని కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో మంచు దట్టంగా కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నం విమానాశ్రయం రన్వేపై విజిబిలిటీ 1000 మీటర్లకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం 100గా నమోదైంది.